మొదటి సమూయేలు 23వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడొద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువో, నేను నీకు సహకారి నగుదును. ఏంటంట, రా దావీదు దగ్గరకు వచ్చి, నువ్వేం బాధపడకు, మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, నేను అడ్డుకొస్తున్నాను, మా నాన్న ఏమన్నా భలే స్కీమ్స్ చేస్తాడు, మా నాన్న పన్నాగాలు పండుతాడు, మా నాన్న ఏమన్నా పన్నాగాలు ఉంటే నేను నీకు వచ్చి చెప్పేస్తానులే, నువ్వు భయపడకు, నువ్వు చావో, నువ్వు రాజు అవుతావు, నువ్వు ఇశ్రాయేలులకి, నేను నీకు సహకారిని అవుతాను. అసలు ఈ మనసు ఎవరికన్నా వస్తుందండి? నేనే రాజు అవ్వాలి, నేనే ఫస్ట్ ప్లేస్ కావాలి, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. అసలు ఎంత గొప్ప మనసు అది. నువ్వే రాజు అనండి, ఇప్పుడు తప్పేంటి? నువ్వు రానివమ్మా. భార్య రాణి అయితే భర్త ఏమవుతాడండి? రాజు అయిపోతాడు. భార్య రాజు అయితే భార్య ఏమవుద్ది? భర్త రాజు అయితే భార్య ఏమవుద్ది? రాణి అయిపోద్ది. నువ్వు చెప్పినట్టు నేను అనాలా? నేను చెప్పినట్టు నువ్వు అనాలి. రెండో స్థానం తీసుకోవడానికి భయపడతారండి చాలామంది. రెండో స్థానం అంటే ఒక చీప్ చౌకబారదు అనుకుంటున్నారు కొంతమంది. మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతుంటారు, పోటీ పడుతుంటారు, పోట్లాడుకుంటుంటారు. కానీ దేవుడు ఇద్దరిని వాడుకున్నప్పుడు ఇద్దరికీ ఒకే ప్రతిఫలం ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఏ ప్రతిఫలమో, కావలి కాసిన వాడికి అదే ప్రతిఫలం. చాలామంది సహాయంతో ఈ పరిచయం జరుగుతుందండి. కొందరు డబ్బులు ఇస్తున్నారు, కొందరు కానుకలు ఇస్తున్నారు, కొందరు ప్రార్థన చేస్తున్నారు, కొందరు పనులు చేస్తున్నారు, కొందరు వీడియోస్ తీస్తున్నారు, కొందరు వాయిద్యాలు వాయిస్తున్నారు, కొందరు అక్షరశగా ఉన్నారు, కొందరు అన్ని విషయాల్లో. కొంతమంది ఎక్కువ కనపడుతున్నాం, కొంతమంది కనపడరు అసలే. కానీ దేవుడి ప్రతిఫలం ఇచ్చినప్పుడు అందరికీ 5 గంటలకు పొద్దున్న వచ్చినోడికి, అంటే ఎక్కువ చేసింది తక్కువ చేసింది కాదు, నీ మనస్ఫూర్తిగా చేసింది ఏదైనా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు రాజుగా ఉండు. నేను మనకి సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతి అప్పుడు పూర పెట్టుకొని వస్తారు, అని వస్తారు కదా, పొద్దున్నే గంగిరెద్దు పెట్టుకొని వస్తారు కదా. ఆ వస్తున్నప్పుడు తొంతో అని ఇంకోటి వాయిస్తుంటే ఇంకొకడు ఉంటాడు పక్కన. వాడు ఏం వాయిస్తాడు తెలుసా? తూ అంతే. వాడు వీడు కష్టపడి అంటుంటే వాడుతూ ఎందుకన్నా వాడు తూ అంటావంటే వీడు చేసే తప్పులన్నీ కప్పెడతానికి. వీడు నోటు తప్పినా వీడతో తప్పు వస్తే అది కనపడకుండా ఇదేం చేస్తుంది? కవర్ చేస్తుంది. కానీ తూ అనేవాళ్ళు తూ అంటామే, ఇది చిన్న పనే కదా, ఎప్పుడు నన్ను తూ అనాలా నేను అంటే? దానివల్లనే అవతలడు బతుకుతున్నాడు. నీ వల్ల నీకు తెలియకుండానే మరొకరికి నువ్వు సహాయం చేస్తున్నావు. కాబట్టి దేవుడు తుత్తు అనేవాళ్ళు కావాలి, ఆయనకి తూ అనేవాళ్ళు కావాలి. నువ్వు ఎప్పుడు తుత్తు అంటావా? నేను తూ అనాలా? నువ్వు తుత్తు అను, నేను తూ అంటానంటే గందరగోళం అయిపోద్ది అక్కడ. ఏంటండి, నువ్వు రాజువి, నేను సహకారిని. నువ్వు ఫస్ట్, నేను సెకండ్. నీది మొదటి స్థానం, నాది రెండో స్థానం. నేను మొదటి వాడికి ఉండాలి. అసలే రాజు నేను రాజునవుతాను, నువ్వు నా మంత్రిగా పెట్టుకుంటాను నిన్ను అనలేదు ఇక్కడ యోనాతాను. నేను రాజకుమారుని, రాజవంశంలో పుట్టినవాడిని, రాజ ట్రిక్స్ అని నాకు తెలుసు, మా నాన్న దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను నేను, నాది సింహాసనం, నీకు నేను మంత్రి పదవి ఇస్తానులే అంటలేదు. ఏమంటున్నాడు? నువ్వు రాజు అవుతావు, ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. నాది వంశపారంపర్యమేమో కానీ నీది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం నెరవేరాలి కానీ లోక పద్ధతులు కాదు నెరవేరేది, లోకానుసారమైంది కాదు క్రైస్తవ జీవితం అనేది. నువ్వు రాజు అవుతావు, నేను సహకారిగా ఉంటాను, నువ్వు భయపడొద్దు. 17వ వచనం, నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవ్వదు, నేను సహకారిగా ఉందును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి దేవుణ్ణి బట్టి బలపరిచాడండి. ఏదో పెద్ద నేను రాజును కాబట్టి నా రాజరికాన్ని నీకు త్యాగం చేసి ఇచ్చేస్తున్నాను కాబట్టి అన్నట్టుగా తన గొప్ప చెప్పటం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు యోనాతాను. కాబట్టి దావీదుతో మనసు కలిసిందండి.
దేవుని భక్తి కలిగిన వాడే భక్తి కలిగిన వానితో మనసు కలుపుతాడు. అవిశ్వాసికి విశ్వాసికి మనసు కలవదండి. విశ్వాసికి అవిశ్వాసికి ఎందుకు సౌలుకు దావీదు మనసు కలవటం లేదు? దావీదుతో మాట్లాడినప్పుడు సౌలు మనసు మార్చుకోవడను అని ఉండాలి అక్కడ న్యాయంగా. అర్థమైందా మీకు? దావీదు సౌలుతో మాట్లాడుట ముగించిన తరువాత సౌలు తన మనసును మార్చుకొనను అని ఉండాలి. తను సౌలు అర్థం చేసుకోనని ఉండాలి. సౌలుకి ఎటువంటి స్పందన లేదు. ఆ ఇద్దరి మాటలు విన్న యోనాతాను మనస్సు దావీదుతో కలిసిపోయింది. మనస్సు కలవకుండా ఏ పనైనా చేయొచ్చు కానండి, దేవుని పని చేయలేం. దేవుని పని చేయాలంటే మనసు కలవాలి. దేవునికి మహిమ రావాలంటే మనసులు కలవాలి. ఏక మనస్సు లేకుండా దేవునికి మనం ఏమి చేయలేం. దేవుడిని బట్టి మనం ఒకళ్ళొకళ్ళు బలపరుచుకోవాలి. దేవుడిని బట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఇందులో ఏ లావాదేవీలు లేవు. నేను ఇది చేస్తే నువ్వు అది చేస్తావా, నేను ఇది ఇస్తే నువ్వు అది ఇస్తావా అని మార్చుకుంటుంటారు. చూడండి, కొంతమంది నేను ఇది ఇస్తాను నీకు, నువ్వేమి ఇస్తావు నాకు అని నిబంధనలు చేసుకుంటుంటారు. అట్లా కాదు. దేవుడి నాకిచ్చాడిది నీకిచ్చాడిది, మనం దేవుడిని స్తుతిద్దాం. దేవుడిని బట్టి బలపరిచాడు. మనం ఏకమయ్యేది ఎందుకంటే ప్రభువును బట్టి. నీ ప్రభు ఎవరు? యేసు ప్రభు. నా ప్రభు ఎవరు? యేసు ప్రభు. మన ప్రభు ఎవరు? యేసు ప్రభు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? యేసు ప్రభు. నేను వెంబడిస్తున్నాను యేసు ప్రభుని. మనం ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని. ఏంటండి, ఆ ఏక మనసులోనికి మనం రావాలి. అంచె దినాల్లో క్రైస్తవుల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య ఈ మనస్సు ఉంటే ఏ నాడో ప్రపంచం ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఉండేది. అందరూ కలుసుకుంటామని చెబుతారు, ఒక స్టేజ్ మీద మనసులు కూర్చుంటారు, సేవకులు కూర్చుంటారేమో కానీ మనసులు కలవో. మనసులు పరిశుద్ధాత్మ చేత ఏకీభవించబడితే ఉజ్జీవన రగులుకుంటుంది. ఆత్మలు 3 4 కాదు, కుప్పలుగా రక్షణలోనికి నడిపించగలుగుతాం. యోనాతానుకున్న మంచి మనసు, ప్రేమించే మనసు, ప్రార్థించే మనసు, బలపరిచే మనసు, దేవుణ్ణి మహిమపరచాలని ఆశించిన మనసు, అదే మనసు దావీదుకు ఉంది. కాబట్టి వారి మనసులు ఏకమైనవి. ఆ రోజున 18వ అధ్యాయం, వీరిద్దరూ యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి ఇద్దరు కలిసి ఒక నిబంధన చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఒక నిబంధనలోనికి వచ్చారు. ఒడంబడిక చేసుకున్నారు. వివాహం అనేది ఒక నిబంధన అండి. అది వాగ్దానాలు అంటారు కానీ అదొక నిబంధన, ఒక ఒడంబడిక. నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు సహకరిస్తాను, నిన్ను కలిమిలో లేమిలో, ఆరోగ్యంలో అనారోగ్యంలో నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, ఇతరులను వల్లక, జీవిత మరణము మనలను వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయదునని అటు భర్త అటు భార్య ఇద్దరు వధూవరుల చేత వాగ్దానాలు చెప్పిస్తాం పాస్టర్లుగా. మేము ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను ఎంతమంది మీరిపోతున్నారు ఈ రోజున? మరణం వరకు మన ఇద్దరం ఏక మనసుతో ఉండాలి. మరణం వరకు మన ఇద్దరం కలిసి జీవించాలి. విడాకులు ఇచ్చేస్తాను అంటారేంటి? గబక్కన విడిపోతాం మేమని అంటారేంటి? అది నిజమైన నిబంధన కాదు. ఒక నిబంధన దేవుని సన్నిధిలో చేసుకున్నారు. నువ్వే రాజువి, నేనే సహకారిని. నీ జోలికి నేను రాను, నిన్ను బాధ పెట్టను, నీతో పోరాడను, నాకు ఎటువంటి విరోధం లేదు, ఎటువంటి భేదం లేదు, నువ్వు రాజు అయ్యావన్న అసూయ నాకు లేనే లేదు అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ యోనాతాను ఏమేమి ఇచ్చాడో మరొకసారి జ్ఞాపకం ఉంటే చెప్పేంటి త్వరగా. దుప్పటి అంటే తన యొక్క స్థానాన్ని, తన ఆధిక్యతనిచ్చాడు. తన యొక్క కత్తిని అంటే తన యొక్క యుద్ధాన్ని ఇచ్చాడు, తన పోరాటాన్ని ఇచ్చాడు, తన యొక్క బలాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు? ఇంకేంటి ఇవ్వంది ఏంటి? ఇంకేముంటాయి? సత్యమును దట్టి తర్వాత ఏముంది? సిద్ధ మనసు అనే జోడు. ఏమివ్వలేదు? పాదరక్షకులో ఇవ్వలేదు. మరి పొరపాటున ఇవ్వలేదో, మర్చిపోయాడో మరి ఏమో. మరి దావీదు రాజయ్యాడా? మరి యోనాతాను మంత్రి అయ్యాడా? ఎందుకు అవ్వలేదు? మరి నువ్వు రాజు అవుతావు, నేను సహకారిని అవుతాను అన్నాడు కదా. మరి దావీదు రాజు అయినప్పుడు పక్కనే యోనాతాను ఉండాలి కదా. ఏడి యోనాతాను యుద్ధంలో ఎందుకు చనిపోయాడు?
ఇక్కడ చదవండి. దావీదు వనములో నిలిచెను, యోనాతాను తిరిగి తన ఇంటికి వెళ్ళను. దావీదుతోటే ఉండాల్సినోడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్నతో యుద్ధం చేస్తున్నాడు. ఏంటండి, అన్ని విషయాల్లో బాగున్నాడండి. అసలు ఇక్కడ నాకు చాలా బాధేస్తుంది ఏంటంటే, దావీదుతో కూడా యోనాతాను వెళ్ళెను అని ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. దావీదుతోనే ఉండను. ఆ రోజు రూత్ అన్నట్టు, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీవు మరణించిన చోట నేను మరణిస్తాను, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయకుండా గాక అనే నిబంధన యోనాతాను చేసుంటే ఖచ్చితంగా దావీదుకు సహాయకుడుగా ఎంత గొప్పవాడై ఉండేవాడో, ఎంత గొప్ప సాక్షిగా ఆ పరిపాలన జరిగేదో. కానీ యోనాతాను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంటే తన నడతను అప్పచెప్పలేదు దావీదుకి. తన నడతను అప్పచెప్పలేదు కాబట్టి అతడు యుద్ధంలో మరణించాడు. ఇది బైబిల్లో ఎప్పుడునండి కథగా ఒకటి తీసుకోవాలి. కథలు ఉన్నాయి, చరిత్రది. కథ అంటే కట్టుకథ కాదు, నిజమైన జీవిత చరిత్రలు, నిజ సంఘటనలు. ఇవన్నీ ఏంటంట, నిజముగా జరిగిన సంఘటనలు. వీటిల్ని సంఘటనలుగా తీసుకొని కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మానుసారంగా మనం ఇందులో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించాలి. ఇక్కడ దావీదు ఎవరు అంటే దేవుని యేసు ప్రభు స్థానానికి గుర్తుగా ఉన్నాడండి. యోనాతాను ఎవరు అంటే నువ్వు నేనను. ఈ సౌలు ఎవరు అంటే వాడెవడు, మసిమొహముడు, సాతాను గాడు. ఈ ముగ్గురు కలయికలో యేసు ప్రభు సాతానుతో వాదించినప్పుడు, సాతాను గర్జించినప్పుడు, సాతాన్ని ఎదిరించినప్పుడు, సాతాను జయించి సిలువలో తన ప్రాణం ఇచ్చినప్పుడు మనం ఇదంతా వింటున్నాం, చూస్తున్నాం. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో, మరణము యొక్క బలము గలవాడిని అపవాదిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, అపవాది క్రియలను లయపరిచి, సాతాను తలను చితకగొట్టి మన కొరకు రక్షణను కలుగజేసిన విషయాలను మనం వింటున్నాము, వాక్యం ద్వారా వింటున్నాము, ఎరుగున్నాము. ఇప్పుడు మనం ఎవరితో ఏకీభవించాలి? సాతానుతోనా? ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించాలి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి, నా సంపాదన నీదే ప్రభువా, నా బలము నీదే, నా సామర్థ్యం నీదే, నా సమస్తము నీకే, నీవే నా హృదయంలో ఉంటావు, నీతో నా హృదయం కలిసిపోయింది అనేదే నిజమైన క్రైస్తవ భక్తి. దేవుణ్ణి అక్కడ చూసి దండం పెట్టుకొని పోయే భక్తి కాదు క్రైస్తవ భక్తి. ప్రభువుని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకునేది క్రైస్తవ భక్తి. ప్రభువు మనస్సును ఎరిగి, ప్రభువు చిత్తం ఎరిగి, ఆయన ఇష్టానుసారంగా జీవించేది క్రైస్తవ భక్తి. దేవునితో, క్రీస్తుతో మన మనస్సు కలిసిపోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే మనం అనుకోవాలి. ఆయన ఏం చెబుతాడో దాన్నే మనం ఆలోచించాలి. ఆయనతో మనం ఏకీభవించాలి. ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీకున్నదాన్ని ప్రభువుకు సమర్పించాలి. నావన్నీ నీవే అని పాట పాడతాం కదండి మన చర్చిలో. వచ్చాము ఎవరికన్నా? అది కాదమ్మా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాత నావన్నీ నన్నెప్పుడు ఊరకే పాటే కదా. ఎప్పుడైనా ఇచ్చారా మీకు ఉన్నాయన్నీ ప్రభుకి? మీకు ఇచ్చారా? ప్రభు కొన్ని ఇచ్చారా మీరన్నీ? ఒకవేళ అన్ని ఇచ్చుంటారు, ఒకటి మాత్రం ఉంచుకొని ఉంటారు, సెల్ ఫోన్. ఏంటంటే అది అలాగే యోనాతాను పాదరక్షకుడు ఉంచుకున్నాడు. మనమైతే నా చెప్పులు కూడా ఇచ్చేసి సెల్ ఫోన్ మాత్రం ఇచ్చే బాబు. ఒకవేళ దొంగోడు నిన్ను దోచుకోవడానికి వచ్చి నీ దగ్గర ఉన్నాయన్నీ బంగారాలు, జేబులో డబ్బులు, పరసలు, చెప్పులు అన్నీ చేయమంటే అన్నీ తీసుకుపోయాను, సెల్లు మాత్రం వదిలిపెట్టిపోయి అడిగి దండం పెడతానయ్యా అంటారు. కదండి, ఎందుకంటే సెల్లు మనకు మార్గం చూపిస్తుంది ఎక్కడికైనా వెళ్తానికి, ఎవరిని పిలుచుకోవడానికి, చెప్పుకోవడానికి. దాని మీద నమ్మకం ఉంటుంది. ఆ సెల్లే నిన్ను నాశనాన్ని పంపిస్తుంది. జాగ్రత్త. నీ సెల్ ఫోను నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. దారి తెప్పాడు యోనాతాను ఇక్కడ. మళ్ళీ సౌలు దగ్గరికి వెళ్ళాడు పాపం. మా తండ్రి కదా. మన తండ్రి ఎవరు? మన పాత తండ్రి. మీరు
మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధమాడు వాడందరూ ఎవడండి? సాతాను బిడ్డలు. మళ్ళీ ఆ సమయాల్లో మనం ఆ పాత బుద్ధి చూపించి మళ్ళీ ఆ సౌలు జరిగిపోయినట్టు మళ్ళీ ఆ సాతాను బుద్ధికి చోటిస్తున్నామండి. మాయ, మోసం, వేషధారణ లేదు. నా సమస్త దేవునికే, నీతోటే వస్తానయ్యా, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నీతోటే నేను ఉంటానంటే యోనాతాను జీవితం మరోలాగా ఉండేదండి. ఇవాళ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే నీ సమస్తము ప్రభువుకి ఇవ్వు, నీ మార్గాలు ఆయనకి అప్పచెప్పు, నీ నడతడానికి అప్పచెప్పు. ఆయన చిత్తం లేకుండా నేను ఒక్క అడుగు ముందుకయ్యాను, ఎక్కడికి నేను ఏ విషయంలో ముందుకు జరగను అని ఒక తీర్మానం చేయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు తన సన్నిధిని నీకు ఇస్తాడు. తనతో మనకున్నప్పుడు జయం మందే. ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ శోధనైనా జయిస్తాం, ఏ పోరాటమైనా జయిస్తాం, ఏ అవసరత అయినా తీర్చగలుగుతాం. ప్రభు మనతో ఉన్నప్పుడు గింజుకొని మనం ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదండి. ప్రార్థన చేయాలంటే ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, అబ్బా ఏం ప్రార్థన చేస్తాడు అనుకుంటారు. అంత దూరంగా ఉన్నాడు అనమాట ఏసయ్యానికి. ఏసయ్యని పక్కనోడు ఏసయ్యా ఏసయ్యా అయ్యా అంటే చాలు. అయ్యా అడగ ఏంటైనా ఏం కావాలి, పక్కనే ఉన్నాడు ఆయన, పక్కనే ఉన్నాడు. చిన్న బిడ్డ చూడండి, అమ్మా అంటే ఏంటమ్మా ఏమైందమ్మా వెంటనే చూసుకుంటుంది అమ్మా. ప్రభు నీతోటే ఉన్నప్పుడు మనం గింజుకొని నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను అని బోర్డులు పెట్టుకుంటారు కొంతమంది. అన్ని అంత దూరంలో ఉన్నాడు కాబోలు 40 రోజులు దా దిగి రాలేదు ప్రభు. ఏంటంటే నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, దేవునితో నీ మనసు కలిపి ఉంటే, నువ్వు మూలిగితే వినపడద్దంట, నువ్వు నిట్టూరిస్తే కూడా అయినా వింటాడు. నిజమైన ఉపవాస ప్రార్థన అంటే ఏదో పరలోకంలో ఉన్న ప్రభువును భూలోకానికి దింపడం కోసం చేసే ప్రార్థన కాదండి. ఇంకా నా జీవితంలో వదిలిపెట్టుకుంది ఏదన్నా ఉందేమో, ఏ పాదరక్షకలో, ఏ స్వార్థమో, ఏ క్షమించబడని పాపముందో అని పరిశీలించుకొని దానిని కూడా దేవునికి అప్పచెప్పటమే కానీ ఉపవాస ప్రార్థన అంటే ఏదో దేవునికి మనం దూరం అయిపోయి గట్టిగా కేకలేసి ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు అనుకుంటాం కాదు. అది కూడా వింటాడు. అది మొదటిసారి ఒకసారి చేస్తావు. నువ్వు రక్షించబడ్డ రోజు ప్రసవ వేదన పడి కన్నీరు కాచి ఏడుస్తాం, పాపాలన్నిటి కొరకు పశ్చాత్తాపడతాం. కానీ దేవునితో నీ మనస్సు ఏకమైనప్పుడు, ఆయన చిత్తంలో నీవు ఉన్నప్పుడు నీవు గింజుకోవాల్సిన అవసరమో లేదండి. యోనాతాను ఆ పాదరక్షకులు కూడా ఇచ్చుంటే ఆయన జీవితంలో దీవించబడి ఉండేవాడు. లేక తను కోరినట్లుగా ఆ యొక్క దావీదుకి సహకారిగా ఉండి మరింత సాక్షిగా ఆయన్ని మహిమపరిచేవాడు. ఈ రోజున మన ప్రభు మన కొరకు ఆనాడు దావీదు గొలియాతును చంపి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా రక్షించాడో, మన ప్రభు లోకాధికారిగా ఉన్న సాతాను తల చితకగొట్టి పాపక్షమాపణ సిద్ధపరిచాడు. ఈ విషయం మనం ఎరిగినప్పుడు, ఈ సంగతి మనం నమ్మినప్పుడు మన మనస్సుని, మన సమస్తాన్ని మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుకి అప్పగించాలి. జింజన్డార్ఫ్ అనే ఒక వ్యక్తి విహారయాత్రలో ఆనందిస్తూ గుర్రం వేసుకొని ఊర్లో మడి తిరిగేవాడట. ఎక్కడెక్కడ ఏమైనా వింత విషయాలు ఉన్నాయో చూద్దామని. ఓ చోటుకి వెళ్తే నిలువెత్తు ఒక శిలా విగ్రహం ఉంది అక్కడ, శిల ఉంది అక్కడ, పెద్ద శిల. ఆడ గుర్రం మీద ఆగి ఎగాదిగా చూశాడు. చాలా ఎత్తుంది అది. పైకి కడులెత్తి చూస్తే అందులో ఒక వ్యక్తి వేలాడుతున్న దృశ్యం ఉంది అక్కడ. పైనుంచి చూస్తున్నాడు. ఆ నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది. ఏంటిది? చాలా వజ్రాల కిరీటాలు, బంగారు కిరీటాలు, తలభాగాలు, రకరకాల శిరస్సులు అలంకరించుకున్న వ్యక్తులు చూశాను. కానీ ముళ్ళ కిరీటం పెట్టారేంటబ్బా ఎవరైనా? ఎప్పుడు యేసుప్రభు గురించి వినని వాడు. ఎందుకు అలా రక్తం గారుతుంది? అలా కిందకు చూశాడు. ఆ 2 చేతులు ఏలాడదీసి శీలలు కొట్టున్నాయి. అరే, బంగారపు వెండి కంకణాలు కట్టుకున్న చేతులు చూసాం, రకరకాల వాచీలు పెట్టుకున్న చేతులు చూసాం, అలంకరించబడిన చేతులు చూసాం. ఈయన చేతులు ఎందుకు ఇలాగా శీలతో కొట్టబడ్డాయి? అలా కిందకు చూస్తే ఆయన డొక్కలో పొడవబడి ఉంది. అలా కిందకు చూస్తే ఆయన మోకాళ్ళు కొట్టుకుపోయి ఉన్నాయి. అలా కిందకు చూస్తే ఆయన కాళ్ళు శీలలు కొట్టున్నాయి. ఎగాదిగా చూసి ఎవరైనా ఎందుకు ఇలా హింసించబడ్డాడు అని చూస్తూ ఉన్నప్పుడు కింద
కొన్ని వాక్యం రాసింది. ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నా ప్రాణాన్ని నీ కొరకు పెట్టాను, నువ్వు నా కొరకు ఏమిచ్చావు? ఆ మాటలు చదువుతుండగానే అతన్ని పరిశుద్ధాత్ముడు దర్శించాడు. అక్కడే మోకాళ్ళ మీద పడ్డాడు. సజీవుడైన క్రీస్తు తన కొరకు సిలువలో వ్రేలాడుతున్నట్టు తనకు దర్శనం కలిగింది, తనకు ఒప్పుదల కలిగింది. అక్కడే మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా కొరకు నీ ప్రాణం ఇచ్చావా, నా సమస్తము నీకే అప్పగించుకుంటున్నానని అక్కడే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి రక్షించబడ్డాడు. ఆ తర్వాత విహారయాత్రలు మానేసి మొరేవియన్ అనే జనులు మారుమూల స్థలాల్లో ఎవ్వరూ ప్రవేశించలేని ప్రాంతాల్లో ఉన్నారని ఎరిగి, బానిసలుగా పట్టబడి వారిని బాధపడుతున్నారని ఎరిగి, వారి దగ్గరకు వెళ్ళి సువార్త సేవ చేయడానికి తాను కూడా ఒక బానిసగా మారి క్రీస్తు ప్రేమను బట్టి నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వచ్చారన్న మాటను నెరవేర్చినట్లు ఒక గొప్ప మిషనరీ అయ్యాడండి. నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావా, నీ కొరకు నా సమస్తమో అప్పగిస్తున్నాను. మనం ఎన్నోసార్లు పాటలు పాడతామండి, నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తాము, నేను నీ సొత్తు అని అంటామే. కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ప్రభువుకి ఏమిచ్చావు? నీ హృదయం ఇచ్చావా? నీ జీవితంలో ఇంకా దాచుకున్నది, ప్రభువుకి ఇవ్వలేకుండా ఆపుకున్నది ఏదైనా ఉందా? అది నీ దారి తప్పిస్తుంది. యోనాతాను ఎంత విశాలమైన మనసు కలిగినా, యోనాతాను ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా, ఎంతగా దావీదును ప్రేమించినా, ఎంతగా దావీదుకు అన్నీ అప్పగించినా, ఒక్క విషయంలో అతడు సరెండర్ అవ్వలేదు. కాబట్టి తన మార్గం తప్పు మార్గమై, తన భవిష్యత్తు వేరేలాగుంది. ఈరోజు నా జీవితాన్ని పట్టింది ఒక్కటి ఉందేమో కాళ, అది ఎన్నో ఉన్నాయేమో. ఈరోజు నిన్ను ప్రేమించిన ప్రభువుతో నీ మనసు కలిపితే, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నిజంగా నీవు ప్రేమిస్తే, నిజంగా నీవు ప్రేమిస్తూ ఉంటే, ప్రతి క్షణం నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చిత్తంలో నడుస్తూ ఉంటే, తప్పక రాజుగా ఉన్న ప్రభువు, రాజులకు రాజుగా ఉన్న ప్రభువు మధ్యలో, ప్రభు సన్నిధిలో, ఆయన సింహాసనం మీద రాజుగా, రాజులకు రాజు అంటే ఏంటంటే ఆయన రాజు, మనం రాజులం. రాజులైన యాజక గుంపులో ఉండాలని, జయించు వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానన్నాడు. ఆ పరలోకం చేరాలనే ధ్యాస తప్ప భూలోకంలో ప్రభుకి గుడ్ బై చెప్పాలనుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరలేరు. నిబంధన చేసుకున్నాను బాగానే ఉంది, ఒప్పందం చేసుకున్నాడు యోనాతాను బాగానే ఉంది, అన్నీ ఇచ్చాడు బాగానే ఉంది, తన ఇంటికి వెళ్ళాను అన్నది చివరిలో. ఆ ఒక్కటే తన భవిష్యత్తును మార్చేసింది. మనం కూడా మన జీవితాల్లో ప్రభువుకి ప్రేమిస్తున్నామని, ప్రభువుని నమ్ముకున్నామని, ప్రభువుకు ప్రార్థన చేశామని నువ్వు ఎన్ని చెప్పినా, ఆయనకి ఎన్ని ఇచ్చినా, నీ మార్గాలను ఆయనకి అప్పచెప్పకపోతే, నీ జీవిత ధ్యేయాన్ని ఆయనకి అప్పచెప్పకపోతే మనం దారి తప్పుతాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఇంకా ప్రభువుకి ఇవ్వనిది ఏది ఉందో అది ఈ సమయంలో దేవునికి అప్పగించు. నీ శరీరంలో రోగాలని నీకు తెలియకుండానే స్వస్థపరుచుచున్నాడు ప్రభువు. నీ శరీరంలో ఆయన రక్తం ప్రోక్షించబడుతుంది. నీ మనసులో ఉన్న కలవరాలన్నీ పటాపంచలు ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడి సన్నిధి మన మధ్య ఉంది. యేసయ్య మాటలు మనం వింటుండగానే, మన మనసులన్నీ ఏకమవుతుండగానే, పొంచి చూస్తున్న సాతానికి చోటు ఇవ్వక, మన జీవితాల్లో అభ్యంతరకరంగా ఉందేదో, దేవునికి అప్పచెప్పకుండా మిగిలిపోయిందేదో, దాన్ని ఈ సమయంలో ఇదిగో ప్రభువా నా నడతలు నీకు అప్పగిస్తున్నా అని దేవునితో ఒక మాట చెబుదాం. ప్రార్థన. ఒక్కసారి మమ్మల్ని చూడు ప్రభువా, నీ పాదముల దగ్గర చేరిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా మనసులను చికాకుపరిచే సాతాను మాటల నుండి మమ్మల్ని విడిపించు. అసూయ, ద్వేషములు, పగలు మా హృదయాలలో నిలిచి ఉండకుండా మా విరోధులను క్షమించగలిగిన మనసులు మాకు దయచేయము. మా మాటలలో కాక మా క్రియలలో దేవుని ప్రేమ చూపించినట్లు ఆ కలువరి ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన. నీ మేలులు పొంది తన హృదయాన్ని సాతానికి అప్పగించిన సౌలు వలె కాక, నీ జీవితాలను నీకు అప్పగించుకున్నట్టుకు మాకు సహాయం ఇచ్చేయి నాయన. మా వ్యాధులను, మా శాపమును సెలవులో భరించావు కదా,
నీకోసమే బ్రతుకుతామయ్యా, నిన్నే ప్రేమిస్తామయ్యా, నిన్నే వెంబడిస్తామయ్యా. మా మార్గాలు నీకే అప్పగిస్తున్నాము తండ్రి. ఎవరెవరిక్కడ అటువంటి నిర్ణయం చేసుకున్నారో అట్టి వారి మీద నీ అభిషేకమును దయచేయి నాయన. మా మనస్సులో నీ ప్రేమతో పెనవేసి నీ రాజ్యాభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించిన కొరకు, మా గృహాలలో, మా ఇళ్లలో, మా చుట్టుపక్కల ఉన్న వారి అందరూ నిన్నెరగని వారిగా ఉన్నారు. వారిని నీ యొద్దకు నడిపించుటకు, అపవాదితో యుద్ధమాడుటకు సహాయం చేయి. సాతాను తప్ప మాకు ఏ విరోధి లేడని, దురాత్మ సమూహములతో, వాయుమండల అధిపతులతో మేము పోరాడుచున్నామని గ్రహించి నీ ప్రేమను పంచటానికి మాకు సహాయం చేయి. నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.